ఏమైంది బావా పొద్దుగాల పొలం కాడికి వచ్చినావు? ఏం చెప్పాడ బర్రెల గడ్డి అయిపోయింది. ఇక గడ్డి కోసం వచ్చిన పొద్దుగాలని వచ్చినాం. ఇక చలి మాత్రం బాగా పెడుతుంది. ఇక చలి పెడుతుంది. నీకు ఎందుకు చలి పెట్టేది? నా ఎంబర్రా గడ్డికి రా, అర్ధగంట సేపురా. ఒక చలికి ఒక దెబ్బగా పోవాలి. మళ్ళా కడుపు లీటర్ అవుతుంది. మళ్ళీ వస్తాం మరి కొద్దిగా అయినాక. మా అర్థమైంది. నీకు పని అనేసరికి నీకు దొడ్డికి వస్తుందా? తినమంటే పెండ తట్టు తింటావా? పో ఎడిపోయినవరా? పొద్దుగాల కట్టలు ఎత్తుకున్నాను. కట్టెలకు వచ్చింది. పొలం కాడ కట్టు ఉంటే తీసుకో కుప్పేస్తాను. అయితే కానీ రాజన్న పొలం కోసినావానే చింపడతామా? పొద్దుగా 20 రోజులా కోపి సెంటర్ లో పోసినాం. ఈ మబ్బులకు మ్యాచ్ అత్తలేవు ఏమత్తలేవు. 20 రోజులే కోపి సెంటర్ లో పోసినాం. అట్నే ఉన్నాయి. ఇక అట్లనే ఏడు దొక్కుతాం. ఇంకా దొక్కుతలేదు 20 రోజులే మ్యాచ్ అత్తలే ఏమత్తలేదు. మబ్బులు ఉన్నాయి కానీ వర్షాకాలం లెక్కనే వానలు కొట్టబట్టే అక్కడ మ్యాచ్ వచ్చిన అట్లే తడిసి మొలక రాబట్టే ఎట్లనే ఇక ఎట్లా బతుకుడే. ఏం చెప్తామా? అందరు అడ్డు కలిసినాయి మొలకలు రాబట్టే. ఏం చేద్దాం చెప్పు మరి. గింత ఘోరం ఉంటుందా రైతు కష్టం? సరేగా వాడు వేసి రాపోతామా? వేసేస్తా ఇక వడ్లు మన అయిపోవాలి మళ్ళా. Close till I get up. Time is barely on our side. బావా కడుపు మొత్తం కాలైంది. ఇప్పుడు ఏమంటే ఏ పని చెప్తాయి అది చేస్తా పట్టు. నీకేందా? నీ పని నయం ఉన్నది. మంచిగా కడపట్టేసుకొని తిరుగుతాను. ఇంకేందా? ఏం నయం ఉంది బా? చెరువు కింది పొలం, దివాటి పొలం. టైర్ మిషన్ ఏమో నడతలేదు. షైన్ మిషన్ గంటకు 3500 అంటాళ్ళు. పెట్టుబడులు కూడా వచ్చి తట్టలేవు. ఏం చేస్తాడో అర్థం అవుతలేదు. ఏం చెప్తావా మరి? ఇక మరి మనసులో పెట్టి గోపిత్త అయిపోగానే సపరేగా అన్న గడ్డెదురు అయినానే పొద్దుగా వచ్చిన తమ్మా. ఇక అయినట్టే కానీ ఎట్లా వచ్చినా కదమ్మా? ఇక వచ్చిన మీ అన్న పొలాలు మంచిగా ఉన్నాయి కానీ నాది పరిస్థితి మరీ దారుణం అన్న. మొన్న కొట్టిన వర్షాలకు పొలం మొత్తం అడ్డం పడ్డది. మిషన్ పోకుంటున్నది. మిషన్ తో పోయి రాకుంటున్నది అన్న. ఏమైతే తమ్మా? మనసులో పెట్టి గోపి ఏమైతే అన్న ఈ కాలంలో మనుషులు ఎవరు వస్తారా అని? ఈ కాలంలో ఆడలు వచ్చి కొత్తారా అని ఎప్పుడన్నా? అంత మిషన్లే నడవబట్టే. మరి కైకిలైనా తెలిసి పెట్టి అయిపోగలరా? ఏదో ఒకటి వేయాలి. ఇక చేయపో తప్పదు. ఇక అన్న మన రైతుల కష్టాలు ఎప్పుడు ఇట్నే ఉంటే మన బతుకులు మారాయి. ఇక సరే తమ్మి. బా ఇంకా గడ్డని ఎదురుదామా? ఇంకేమి ఎదురుతావా? ఇక టైం అవుతుంది. ఇక ఐకేపీ వడ్లని నేర్పుదాంపా. పొద్దుకి ఏమన్నా ఉంటుందా దానికైనా? ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా. తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నిన్ను చూసుకున్నా అట్లయితే పొద్దున పొలం కాడ పొద్దున పోయినాం. పొలం కాడ గడ్డి ఎదురేది ఉండేది. ఇక గడ్డి ఎదిరిన వాళ్ళు కలిసిర్రు. ఇక నడుచుకుంటూ వస్తాం. ఇక ఎటు పోతాను? డ్యూటీకి పోతాను. ఇక డ్యూటీకి పోతే ఏం చేస్తారా? పొద్దున్న అయితే డ్యూటీకి పోవడమే మా పని. సరే కానీ ఇక యాసంగి పొలం వేయకంటారు వద్దంటారు. నాకు కూడా ఏమైనా పని ఉంటుంది చూడరా. నేను కూడా వస్తారా? మీకెందుకురా పని? డ్యూటీ కుక్క బతకది. మీరు నాకు బయట ఒక గుంట జాగలేదు. మీకు మంచిగా ఎకరం పొలాలు ఉన్నాయి. ఏదో వేసుకొని బతకచ్చురా. ఏం చేయమంటావురా? యాసంగి పొలం అద్దె ఏమంటాయి? వరే అద్దనాక ఇంకేమేమంటావురా? అరే కూరగాయలు పండించుర్రి. నాటికాలం పంటలు పండించారు. ఏమవుతుంది? కూరగాయలు, శనగాయలు, పెసర్లు ఏదో ఒకటి. ఏం వేసినా కష్టం ఉన్నదిరా. పని అయితే చూడు. ఏ పని అద్దురా. రైతులే రాజ్యం. రైతులేంది మనకి ఎట్లరా వెన్నుముక. ఓకేనా? నేను పోయేస్తా మరి డ్యూటీ పోయిరా.
ఎంజాయ్ చేయరా మననే కుప్ప ఎత్తి మళ్ళీ నేర్పినట్టు అయితే ఏమన్నా ఎక్కడ విక్కనే అట్లా అంటే ఎట్లరా మరి అడ్లు మన ఈ కథ మన ఎట్లరా ఇట్లయితే 6 నెలల కష్టం ఉత్త వారసుకోవారా ఒక్కడు పట్టించుకుంటారు మొత్తం ఎర్ర ఎట్లా ఎండ బాగా కొడుతుంది కదా మరి కష్టపడాలా బాబా ఇంత కష్టపడాలి అంతే పడుతుంది బా ఏమైంది బాబు ఏమైంది బాబు ఏమైంది బాబు లే లే అయ్యో ఏమైంది బాబు లే లే ఏమైంది బా మొత్తం మొలకలు వచ్చినాయి కానీ అత్తయ్య బా రాత్రి వర్షం కొట్టింది ఏం కాదు బా కష్టాలు రైతులకు కాకుండా ఎవరికి ఉంటాయి బా ఇవన్నీ ఎరేయాలి బా ఇవన్నీ నువ్వు కూర్చోపోవాడ నేను నేర్పుతాపో నువ్వు కూర్చోపోడా నీడ కూర్చోపో నేను అన్నీ నేర్పస్తా నీడ కూర్చోపో బా నీడ కూర్చోపోవాలి దుక్కి దున్నే నీకు దుఃఖం ఎందుకొచ్చినదని నువ్వు నమ్ముకున్న భూమి తల్లి నిన్ను అడుగుతున్నదు సార్ సార్ అడ్డు కుప్ప పడ్డాయి సార్ కొద్దిగా న్యాచురల్ చూసారు సార్ 4 రోజులు అవుతాను సార్ సరే సరే అట్టానప్ప చూద్దాం న్యాచురల్ వస్తాను ఈ కాంట పెట్టిద్దాం చీరలు వచ్చినాక సరే మంచిగా పడదలు కప్పి పెట్టి దొంగెత్తానా ఏదేమంటే అప్పుడే 30 వాటివి మా వాళ్ళు ఏమో ఎక్కువ అయితే మళ్ళీ కూలితే నిన్న తాగుతామన్నాక మళ్ళీ ఇట్టేస్తారా చూద్దాం చూద్దాం న్యాచురల్ వస్తాను కాంట ఎప్పుడు పెడతావు ఇక మనది సీరియల్ వచ్చినాక వేసుడే సరే పెట్టు మరి చెప్తా నేను సరే సరే సార్ సార్గా మా బావాలి మ్యాచ్ వచ్చిందో చూసే సార్ పాపా చూద్దాం ఇదే గొప్ప సార్ ఏమట్లా ఈ మ్యాచ్ రాలి ఏం రాలి సార్ ఉల్లారు పోయాలి మొత్తం కొంచెం గట్టిగా. సార్ ఒకసారి పలసగా పోయాలి ఇది. ఇల్లోడు ఫోన్ చేస్తాడు. హలో చెడు అడ్లా అవి
అవి మనోళ్ళే మరి ప్రాబ్లం ఏంటి దాన్ని మంచిగా లేవా సరే సరే మరి నేను ఆ రైతును పంపిస్తా మాట్లాడరు మరి ఆయనతోటే ఓకే హలో మహేష్ మన అడ్లు పోయినాయి కదా నిన్న మిల్లుకు అది బండి అక్కడ పెండింగ్ పడ్డదట ఒకసారి నువ్వు పోయి మిల్లులా కలిసి మాట్లాడుకొని రావాలి అవుతుంది నువ్వు పోయి మాట్లాడు సేటుతో మాట్లాడితే ఓకే చేస్తాడు ఓకే నమస్తే సేటు సేటు ఎందుకు ఫోన్ చేస్తారట అయ్యో ఫోన్ చేసిన రైతు నువ్వేనా ఇప్పుడు ఈ అడ్లు చూడు ఎట్లున్నాయి మొత్తం ఖరాబ్ అయిన అడ్లు అట్లా నువ్వు చూడు ఇగో చూసినా మొత్తం ఖరాబే ఒక్కొక్క క్వింటల్ కాయలు కటింగ్ పెడతా లేకపోతే నీ అడ్లు నువ్వు తీసుకొని పో సేటు మీరు గట్లనే కూలి బాగా మీరు నాకు ఎకరం పొలం ఉన్నది 50 బస్తాలు వెళ్ళినాయి మీరు 5 కిలోలు కట్టు పెడితే నాకు ఎట్లా సేటు అరే నీ అడ్లు చూడు ఈ అడ్లు చూడు ఎట్లున్నాయి ఇక చూడు ఇక చూడు అడ్లు చూడు ఇవి ఎంత మంచిగా ఉన్నాయి ఇవి ఎంత మంచిగా ఉన్నాయి ఏం చేసుకోవాలి నువ్వు మునుగుతావు కానీ నేను మునుగా నానా సేటు దండం పెడతాం మీకు అట్లా కూరి లేదు నీకాల అవసరం లేదు నీ అట్లా అవసరం లేదు సేటు తీసుకోరు అదో పడకపో మీకు దండం సేటు మీకు దండం పెడతాను అదో దండమాదు నాకు పానగడం అవుతుంది దండమాదు నేను ఎవరికి అమ్ముకోవాలి నాకు అర్థం నువ్వు ఆఖరికి నీకు నీ బాధ చూసి 2 కిలోలు కటింగ్ పెడతా 2 కిలోలు 2 కిలోలు అంటే బాగా అవుతుంది తీసుకోరు సేటు మీరే తీసుకోరు అద్దువయ్యా నాకు కష్టం అవుతుంది ఇంత మిల్లు ఇదంతా కిరాయి అన్ని మీద పడాయా నాకు ఎట్లా అనుకుంటాను గరీబ్ పరిస్థితి మేము కూడా బాగా కష్టపడమని దోమపోటు వచ్చింది దోమపోటు వచ్చి సగం పంటనే వచ్చింది మొత్తం ఇక చూడు అంత తాలు తప్ప ఏం లేదు అంత పొడిగా అంత మట్టి ఉన్నది మీరు అట్లా అనకూరి ఆ దోమపోటు వచ్చి సగం పంట అటే పోయింది ఇప్పుడు మీరు ఇట్లా కడి చేస్తా ఇట్లా సేటు మీరు సరే ఇక లాస్ట్ కు ఇక నేను నీ ముఖం చూసి 1 కిలో కడి చేస్తాను ఇక తప్పదా ఇక 1 కిలో కడి చేస్తా లేకపోతే తీసుకో నీ అట్లా నువ్వు సరే సరే సేటు తీసుకోరు మీరు మరి 1 కిలో సరే 1 కిలో కడి చేస్తా ఇక సరే సరే ఏమైంది వడ్ల పైసలు వచ్చినాయా ఇక అన్ని కొట్టుడు ఈ పైసలు వచ్చినాయి ఆడు 4 కిలోలు కట్టన్నాడు 3 కిలోలు కట్టన్నాడు లాస్ట్ కత్త 2 కిలోలు కట్టన్నాడు ఇక కిలో కట్టన్నాక ఈ పైసలు వచ్చినాయి ఏం చేద్దాం మరి తెచ్చిండు ఎందుకురా సరేనా మమ్మీ కొనిస్తారా ఎందుకు బాధపడతాను నీకు చాక్లెట్లు ఇవ్వంటే అవి కొనిస్తా బిడ్డ సరేనా తమ్ముని కూడా కొనిస్తా ఉన్నావానే చెప్పే పైసలు వచ్చినట్టుగా ఇస్తావా ఒక 4 రోజులు ఆగే కొద్దిగా కష్టాలు ఉన్నా డీజిల్ కి లేవే బాగా తిప్పలైతుంది ఇక ఒక 4 రోజులు ఆగు నాకు కొద్దిగా వేరే బయట ఇంకా బాగా ఇచ్చేటి ఉన్నాయి కరెక్ట్ గా నాకు ఈ రాత్రి కూడా నచ్చుతుంది కాదు కదా ఎప్పుడు వాళ్ళని నత్తరా ఏం చేసుడే పంట సగం పంట వచ్చింది దోమపోటు వచ్చి పెద్ద పరిశాన్ అయింది సగం పంట వస్తే వాడు మొత్తం కడి చేసిండు నాకు ఏ పాటి పైసలు రాదు కావచ్చు నీ బాధలు నీకుంటే నా బాధలు నేను నీకు చెప్తాను నాకు కంపల్సరీ అవసరం ఉంది నాకు ఇప్పుడు ఇచ్చితే నేను ఇస్తే పోతా అంతే ఇస్తేనే 4 రోజులు లేదు కావాలి అందుకోసం వచ్చినాయి ఆడ పైసలు నువ్వు అందుకే ఇస్తలేవనే వచ్చిన బారోలే ఇంకా పైసలు ఆయనకి ఇచ్చేద్దాం ఎంతనే మన 10,000 సరే ఇప్పుడు ఒక 5,000 ఇస్తా తీసుకో తర్వాత ఒక 4-5 రోజులకు మళ్ళీ ఇస్తా ఏం మొత్తం మళ్ళీ ఏంది ఉన్నప్పుడు ఇచ్చేదానికి మళ్ళీ అడుగుతానా సరే పాటిగా రాత్రి వచ్చిన ఇస్తున్నాను ఇదే ముందు వాళ్ళకి అంత ఇబ్బంది ఉంది నానే
ఏం చేసుడే మా గరీబ్ పరిస్థితి, గరీబ్ వాళ్ళకి ఇట్లనే ఉంటామే. సరే మీకు తెలియదా అన్నయ్య? సరే వెళ్తా మరి. సరే సరే మహేష్ నమస్తేనే. నమస్తేనే. ఏం సార్ ఎటు పోయినా బాగానా? మహేష్ హార్వెస్టర్ కోసం డబ్బులు ఇచ్చేది ఉండే పోయినా అక్కడ దాకా. ఈ రాత్రి పూట పోయినా మరి? ఇక రాత్రి పూట అంటే బండి కూల పడ్డదన్న. ఇక దగ్గర ₹1 లేదు, ఎవరిని అడిగిన ఎవరు వేయలేదు. మరి ఇక్కడ 10,000 దాకా వచ్చేది ఉండే, దాని గురించి పోయినా. పరిస్థితి ఇంత ఘోరం అయిపోయినా? ఇక మరి ఏం చేద్దాం అన్న. సరే సరే ఓకేనే, వెళ్తా రైట్. పైసలు 5,000 మిగిలినాయి. అయ్యో ఈ 5,000 మన ఇంట్లో సామాన్లు రాదు. ఈ పిల్లలకు బట్టలు ఎట్లా కొనాలి, ఏమి కొనలేని అసమర్థులు అయిపోతాయి కదా. పరిస్థితులు ఎప్పటికీ మారాయి. ఈ ఇంట్లో సామాన్లకు అయితే గానీ పిల్లలకు ఎక్కడ బాకీ తీసుకొచ్చైనా గానీ బట్టలు కొనాలి. సరే ఇక కొందాం తీయ, మరి ఏం చేద్దాం. ఏమైంది మహేష్? ఉన్నావానే? ఏమైంది? ఏం చెప్పాను బాధలు. ఏమొక హార్వెస్టర్ మర్చిపోతున్నా. ఇక ఏం చెప్పాలి, పైసలు అని ఆయన ఇప్పుడు రాత్రి పూట ఆయన తీసుకొని వేయండు. ఇప్పుడు ఇంట్లో చిల్లి కావలేకుండా అయిపోయింది పరిస్థితి. ఘోరం అయిపోయిందా? ఘోరం అయిపోయింది. మహేష్ ఒకసారి బయటికి రా, 5 నిమిషాలు మాట్లాడతాం నీతోటి. రోజులు మారిపోయినా, ఎందుకు బాధపడతాను? సరే సరే. ఆ పంట కాకపోతే ఇంకెన్నో క్రాప్స్ ఉన్నాయి, నేను చెప్తా. మహేష్ దా కూర్చో ఇట్రా. ఏం కూర్చోమంటావే? అగో ఏమైందే గతం మాట్లాడతాను, ఎందుకు గంత బాధపడతాను? కూర్చో. ఏం చేసుడే, వరాన్ని ఒకటి ఇస్తే ఈ పంట పండింది కానీ 50 బత్తాలు వెళ్తే అందులో ఏం పైసలు రాకపోయా. ఇటు ఈ పరదలోనికి, ఆ ట్రాక్టర్ దున్నిలోనికి, మందు బస్తాలు ఇవన్నీ అవన్నీ పోగా 5,000 మిగిలే. ఈ 5,000 పట్టుకొని నేను మళ్ళీ ఏసాంగి ఏం పంట చేయాలి చెప్పు. ఈ యాసంగి వరద్దంటాడు, మరి ఏం పంట చేయాలని అర్థం అవుతలేదు. అర్థం కాకనే తలకాయ పట్టుకుంటాను. అట్లా మహేష్, దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వరి ఇప్పుడు అందరం వరి వెట్టుడితోటి బాగా వడ్లు ఎక్కువ అయిపోయి గవర్నమెంట్ కొంటలేదు. కాబట్టి మనం అందరం వరి వేసినా కూడా అందరు గవర్నమెంట్ ఎక్కడ తీసుకుంటుంది? వద్దు వద్దు అని చెప్తుంది. కాబట్టి మనం కూడా కొన్ని ప్రత్యామ్నాయ పంటలు వేరే వేరే వండియాలి. అది ఏమేమి పంటలు? అవి ఏమేమి పంటలు అంటే ఇప్పుడు మనకు వెనకటి పెద్ద మనుషులు కూడా మనకు వెనకటి చాలా మంది చేసేటోళ్ళు. ఇప్పుడు పెసాలు పండించుకున్నారు, నువ్వులు గాని, లేకపోతే ఇంకా మొక్కజొన్న కావచ్చు, లేకపోతే పల్లి అపరాలు కూడా మనం వేసుకోవచ్చు. అది దిగుబడి తక్కువ వస్తుంది. కానీ దిగుబడి తక్కువ అంటే మహేష్ ఖర్చులు లెక్క పెట్టవా నువ్వు? వారికి కొద్ది ఖర్చు వస్తుందా? దున్నాలనాయే, నారు అలకాలనాయే, నారు పెట్టుకోవాలి, నిలువన్నాయి, అన్ని కొద్ది బాగా ఖర్చు ఉంటుంది కదా. దాదాపు ఎకరం పెట్టుబడి 30-40 వేలకు వస్తాను, 30 వేలకు వస్తాను. అదే నువ్వుల పంట వేసుకున్నావు అనుకో, 10,000 అయిపోతుంది. మనకు 3-4 క్వింటాలు అన్నా సరిపోతుంది. మనకు 20,000 మిగులుతుంది. చాలదా? ఎందుకు మహేష్ బాధపడతాం? అటువంటి పంటలు ఇంకా కాయగూరల పంటలు వేసుకోవచ్చు. మనం 20 గుంటలు నువ్వులు కూడా అలుపుకోవచ్చు, పళ్ళు వేసుకోవచ్చు. ఇట్లాంటి పంటలు కూడా మనం క్రాప్ సాధించి మనం ముందుకు పోవచ్చు. ఒక వడ్లే విని ఆధారపడి మనం అదేమన్నా అవసరం లేదు. సరేనా? ఇగో నువ్వు చెప్పినట్టు కూరగాయలు అవి ఇవన్నీ అన్ని తీర్లా పండించుకుంటానే, కానీ పెట్టుబడి కొద్ది ఇబ్బంది ఉన్నది. సరే మహేష్, పెట్టుబడి గురించి నువ్వు బాధపడకు. పెట్టుబడి గురించి నేను మాయిస్తాను నీకు డబ్బులు. అట్లా ఇంట్లో కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే కదా, అది ఇది 10,000 రూపాయలు ఇస్తా. ఆ పెట్టుబడి ఉన్న అవి 2 వడ్డెక్కించుకో, మంచిగా పంట పండినాక నాకు తెచ్చి. సరే అన్న. సరే ఓకే. సరే పట్టు మరి కాబట్టి తీసుకపోయి మంచిగా మంచిగా ఈ పంటలు వేసుకొని మంచిగా ముందుకు రా అన్న. నువ్వు దేవుని లెక్క వచ్చినవే నాకు ఇవాళ. సరే తమ్మి, అవుతావే కోలుకోవాలి ఆసరగా తమ్మి గాయంత. సరే అన్న, నువ్వు చెప్పినట్టు చెప్తా. సరే పర్వాలేదు. మహేష్, నేను లాస్ట్ ఒక ముచ్చట చెప్తాను. చెప్పన్నా. మనం రైతులం అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళం. మనం ఎప్పుడైనా ఏదైనా ఏదో పంట వేసుకొని బతకాలి. ఈ పంట కాకపోతే ఇంకో పంట, ఇంకో పంట కాకపోతే ఇంకో పంట వేసుకొని బతకాలి. దేశానికి మనం వెన్నుముక్క లాంటి వాళ్ళం. కాబట్టి వరి కాకుండా ఏదో ఒక పంట వేసుకొని మనం కొనసాగించాలి. సరే అన్న. ఓకేనా? సరే అన్న. నువ్వు ఆధారపడద్దు. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటకెప్పుడు నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మన రైతన్న. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి.